365 రోజులు మనకు 365 రోజులు ఇక్కడ నడిపించలేము కాబట్టి ధ్యాన మహాయజ్ఞం ఉంది కాబట్టి ఈరోజు మనం లాస్ట్గా చెప్పుకోవచ్చు ఈ క్లాసు. తర్వాత మళ్ళా ఎలా ఏంటి అనేది తెలుస్తుంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తారా, 21 రోజులు జరుగుతుందా, లేకపోతే ఇది ఇలాగే ఎప్పటికీ అవుతుందా అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పటికైతే జనవరి 1వ తారీఖు మొదలైంది మనది ఈ ప్రయాణము. ఈ 2025 డిసెంబర్ 31 వరకు అయితే ఈరోజు చివరిగా ఎంతో మంది మాస్టర్స్ క్లాస్కి రావడం జరిగింది. ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు అయితే కానీ, లేకపోతే సమగ్ర జీవన శైలి కార్యక్రమాలు అయితే కానీ ఎంతో అద్భుతంగా జరగడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంతో మంది ఉంటారు, అందరికీ అవకాశాలు వస్తూ ఉంటాయి, కొంతమందికి అది సద్వినియోగం అవుతుంది. అందులో ఈ కార్యక్రమానికి నన్ను ఎంచుకొని ఇక్కడ నా చేత చేయించబడిందండి. అది సర్వదా నేను కృతజ్ఞతలు మాస్టర్స్ అందరికీ కూడా. తర్వాత ప్రోగ్రాం మొదలు పెట్టుకున్నాము. మీ యొక్క ఈ 365 రోజుల ధ్యాన అనుభవాలైనా లేదు, ప్రత్యేక కార్యక్రమం పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరే చెప్పచ్చండి. ప్రతి ఒక్కరు ఈ రోజైనా పాల్గొనండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేయండి. అందులో చేరిన ప్రతి ఒక్కరు కూడా చివరి రోజు ఈ రోజైనా కనీసం మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్ని రోజులైంది, ఏం నేర్చుకున్నారు, మీ ధ్యాన ప్రయాణం ఎలాగుంది, ఏదైనా సరే మాట్లాడచ్చు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి దయచేసి. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా. వీడియోస్ ఆన్ చేసుకొని మీ యొక్క ధ్యాన ప్రయాణాన్ని చెప్పచ్చు చక్కగా. ఎప్పుడు మీరు జాయిన్ అయినారు ఏంటి అనే విషయాలు అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. కిషోర్ గారు, సుజాత గారు, వెంకట్రావు గారు, మల్లేష్ గారు, నరసింహ, వరలక్ష్మి మేడం, అలాగే లక్ష్మీపురం కనకదుర్గ గారు, విపుల గారు, అందరూ కూడా, పుష్పలత, అసలు అన్ని చూస్తాం. నమస్తే మేడం గారు. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి మన రంగనాథ మాస్టర్ గారికి, హోస్ట్గా వ్యవహరిస్తున్న లలితా మేడం గారికి, ఈ యొక్క జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి సహజానందరికి కూడా నా ఆత్మ ప్రమాణంలో ఈ 365 రోజులు కార్యక్రమాన్ని రంగనాథ మాస్టర్ గారు ప్రారంభించారు. దానిని మన లలితా మేడం గారు తన భుజస్కంధాల మీద వేసుకునేసి ఈ యొక్క 365 రోజుల్లో కార్యక్రమంలో ఎందరో మాస్టర్లని మనకి పరిచయం చేశారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్నంతా కూడా మనకి పంచడం జరిగింది. మనకి అసలు ఆ మాస్టర్ల పేర్లు కూడా తెలియదు. ఎందరో మాస్టర్లు వచ్చారు, ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు మనకి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పినటువంటి విషయాలని మనం ఆకలింపు చేసుకోవాలి. అట్లాగే మన రంగనాథ మాస్టర్ గారు కేవలం ఈ యొక్క
ధ్యానమే కాకుండా, ధ్యానం అనేది ఎక్కడైనా నేర్చుకుంటాం, మనం ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు. కానీ ధ్యానమే కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర జీవనశైలి అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంటి నివారణలు, సమగ్ర జీవనశైలి మనము అవన్నీ కూడా నేర్పించడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా మూత్ర చికిత్స గురించి, ఈ యొక్క స్వర జ్ఞానం గురించి కొంతమందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలియకపోవచ్చు. కానీ మరలా ఒకసారి వాటిని మనకు పరిచయం చేస్తారు సారు. స్వర జ్ఞానం గురించి కానీ, ఈ కలర్ థెరపీ గురించి కానీ, అట్లాగే ముద్రల గురించి, ఈ ఇవన్నీ కూడా సారు ఎక్కడెక్కడి నుంచో సేకరించాడు. ఆ విషయాలన్నీ సేకరించి మనకి తెలియజేశారు. కాబట్టి సార్కి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ యొక్క జ్ఞాన మహాయజ్ఞంలోకి సాధ్యంత వరకు మన క్లాసులో ఉండే వాళ్ళందరూ కూడా, వీలున్న వాళ్ళందరూ కూడా అక్కడికి పోయేసి అటెండ్ అయితేనే మన యొక్క ఫౌండేషన్ తరఫున అటెండ్ కావాలి కదా. వచ్చేసేసి అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి మనము మన యొక్క ఫౌండేషన్ ఏమేమి సేవలు చేస్తుంది వాళ్ళకి వివరించి, పాంప్లెట్స్ ద్వారా వివరించి మనం వాళ్ళని మన యొక్క జూమ్ క్లాసులో సభ్యులుగా చేసుకున్నానికి మన ప్రయత్నం చేయాలన్నమాట. ఇంతకాలం మనం నేర్చుకున్న దానికి కృతజ్ఞత భావం సేవగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ధన్మన్ తన్ అంటారు కాబట్టి మనం సేవ చేసేవాళ్ళు, అక్కడ పాల్గొనేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళు ముందుగా పోయేసి ఆ వారం రోజులు 10 రోజులు ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు. కనీసం 2 రోజులైనా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే మేడం గారు చెప్పినట్టు మనకు తోచినంత ఆర్థిక సహాయం చేసినా కూడా సంస్థ నడవాలంటే ఆర్థిక సహాయం కావాలి, అదే కదా ముఖ్యం. కాబట్టి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేసి ఈ యొక్క దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా మన లలితా మేడం గారు ఇటు ఉదయం క్లాసులు చూశారు, అట్లాగే ఈవినింగ్ క్లాసులు చూశారు. మళ్ళా ఈ మధ్యకాలంలో మరి మధ్యాహ్నం 11 గంటల నుంచి కొంతమంది కోరిన తర్వాత కేవలం ఈ ధ్యానం క్లాసులు నిర్వహిస్తున్నారు. 3 షిఫ్టుల్లో పనిచేస్తారు మేడం గారు అయితే. కాబట్టి ఆవిడ ఎంతో ఓపికతో మనకి ఈ యొక్క కార్యక్రమాలను చేశారు. కాబట్టి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము ఎన్నో విషయాలు దీని ద్వారా మేము నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్న విషయాలను మనం అందరం కూడా అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనం నేర్చుకున్నాం గమ్ము కూర్చోంటే లాభం లేదు కదా. అన్ని సాధ్యం వరకు నేనైతే సాధ్యం ప్రతిరోజు నోట్ చేసుకుంటూ ఉంటాను. ఆ విషయాలన్నీ కూడా అప్పుడప్పుడు వీడియోలు కూడా వింటూ ఉంటాను. సాధ్యంత వరకు మనకు తెలిసిన వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి నేను చెప్తుంటాను, నేర్పిస్తుంటాను. అట్లాగే ప్రతి ఒక్క సభ్యుడు కూడా మనకు తెలిసిన విషయాలని ఇతరులతో పంచుకుంటూ ఉండాలన్నమాట. మరీ ముఖ్యంగా ఈ ముద్రల గురించి అటువంటి వాటిని శుభ్రంగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అంతమంది ఈరోజు ఎన్నో జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అవి కనుక నేర్చుకుంటే కొంతవరకు వాళ్ళకి ఉపశమనం ఉంటుంది. కాబట్టి సాధ్యంత వరకు మనం నేర్చుకున్న విషయాలని పక్కన వాళ్ళకి తెలియజేసి, ధ్యానం యొక్క విశిష్టతని వాళ్ళకి తెలియజేసి అందరినీ శాకాహారులుగా మార్చాలి. ఒక్కసారిగా మార్చలేరు, కానీ చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది. అట్లాగే ఆ 5 తెల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా ఈ యొక్క మినరల్ వాటర్కి దూరంగా ఉండాలనేసి, ఆ నూనెలు అవన్నీ మనం సమగ్ర జీవన శైలిలో చెప్పుకున్నాం మనం. అలాంటి విషయాలని వాళ్ళకి సులభంగా చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓహో ఇది కదా సంగతి, దీనివల్ల కదా వస్తున్నాయి అనేసి, జబ్బులు వస్తున్నాయని తెలుసుకుంటారు. కాబట్టి మన మార్గంలోకి వస్తారు వాళ్ళు. తర్వాత ధ్యానం గురించి దాని గురించి చెప్పుకుంటా ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి మన వంతు కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సెలవు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 365 ప్రోగ్రాంలో మీరు కూడా మాకు చాలా అద్భుతమైన కోఆపరేషన్ ఇచ్చారు. ప్రతి విషయంలో కూడా మంచిగా సపోర్ట్ ఇస్తూ, ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవుతూ, అన్ని విషయాలు కూడా చక్కగా నోట్ చేసుకునే వాళ్ళలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్కు ధన్యవాదాలు తెలియజేయాలి. అందరూ కూడా సార్ చాలా మనకు మోటివేషన్గా ఉంటారు. తన యొక్క జీవిత ప్రయాణం కూడా మనకు చెప్పడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉంది అనేది. ఈ 365 రోజులు అంటే మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సార్ యొక్క సపోర్ట్ మనకు చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మీ యొక్క ధ్యాన అనుభవాలైనా, లేకపోతే ఏదైనా ప్రత్యేక కార్యక్రమంలో ఒక పాట, పద్యము, శ్లోకం ఏదైనా సరే చక్కగా పాల్గొనండి. అందరూ కూడా అద్భుతంగా పార్టిసిపేట్ కండి. మళ్ళీ మనము 1వ తారీఖే కలుసుకుంటామండి. ఇప్పుడు మొదలైంది, తర్వాత ఇంకా ఈ మధ్యలో 10 రోజులు గ్యాప్ వస్తుంది.
ప్రతి ఒక్కరూ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని అందరూ మాట్లాడండి, మీ యొక్క అనుభవాలు షేర్ చేసుకోండి. శోభారాణి గారు మాట్లాడండి, అన్ని చేసుకోండి. నమస్తే. నమస్తే మాస్టర్స్, నమస్తే మేడం. నమస్తే. నేను 2024 అక్టోబర్ లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఇబ్బందులే ఉండే ఇంట్లో మామూలుగా. తన జాబ్ వేరే ఊరు, 400 కిలోమీటర్స్ వెళ్ళే వాళ్ళము. మా స్వస్థలం కరీంనగర్, అక్కడ పేరెంట్స్ ఉండేది. అయినా కానీ నేను వినేది, ఎప్పటికీ ఆన్లో పెట్టుకొని వినేది. కొంచెమన్నా వింటే మనకు బాగుంటది అనే ఇదిలో మేడం వల్లనే, మేడము రంగనాథ్ సార్ వల్లనే మనం ఇంత ఇదిగా బాగా అయింది. దాదాపుగా అందరికీ ఏదో ఒక విధంగా మనకైతే మంచి జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుందని నా ఉద్దేశం. చాలా మంది ఇంట్లోకి వచ్చి జాయిన్ అయ్యి కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటారు. ఆ తర్వాత మేడం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే 3 టైంలలో ఎప్పుడు ఎంత ఓపిక మేడం చూసి మనం నేర్చుకోవాల్సింది. మనకు ఓపిక ఇవన్నీ కూడా వస్తాయి మేడం ద్వారా. మేడంకి, సార్కి సర్వదా ఎప్పటికీ మన కృతజ్ఞతలే మన ద్వారా. చాలా నేర్చుకున్నా. నాకు నిద్రలేమి ఉండేది. ఈ మెడిటేషన్ వల్ల నిద్ర ఎప్పుడో ఒకసారి చేసేది, అంటే డైలీ చేసేది, కాకపోతే ఎక్కువ చేయలేదు నేను. ఇంకా చేస్తే ఎంతో అది ఉంటుంది. నాకు టైం కుదరక, ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు 3. ఇందులో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఇంట్లో ప్రాబ్లమ్సే ఉన్నాయి మేడం. అయినా కానీ నాకు ఇంట్రెస్ట్ వల్ల వినాలి, చూడాలి అని. తర్వాత మొన్న కడతాలకు కూడా వెళ్ళి వీళ్ళిద్దరిని చూస్తే కూడా నాకు ఆనందమైంది. మా వారు నేను వెళ్ళినాము. ఇప్పుడు వీలయ్యేటట్లేదు రావడానికి. రావాలని మనసులో ఉంది కానీ దైవ కృప. ఇంకా చాలా బాగుంది మేడం, ఇన్ని రోజులు నేర్చుకున్నది చాలా బాగుంది. అన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం, ఎవరు వచ్చినా కానీ స్పెషలైజేషన్ లాగా వాళ్ళు ఏది చెప్పినా కానీ మనం విని కనీసం కొంచెం పాటించినా కానీ బాగుపడతాము అని నలుగురికి చెప్తున్నాము. వాళ్ళు కూడా కొన్ని పాటిస్తున్నారు. బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సాధన పెంచుకోండి. మీరు వచ్చినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అంటే కర్మలు బయటికి పోతున్నట్టే మేడం. అందులో అయితే మనకు ఈ దీంట్లోకి వచ్చినాకనే మనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. మనకు ఎంత ఓపిక ఉంది అనేది కూడా ఇక్కడ పరీక్షలాగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా రానంత వరకు లైఫ్ ఒకలాగా ఉంటుంది, ఇందులోకి వచ్చినాక మళ్ళీ ఒకలాగా ఉంటుంది అనమాట. అవదాని మీద ఒకటి వస్తున్నాయి అంటే కర్మలు మనకు పోతున్నాయి, ప్రక్షాళన చేసుకునే అవకాశం వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు ఎంత ఓపిక ఉంది అని పరీక్షాకాలం కూడా ఉండొచ్చు. అయితే వదిలిపెట్టకుండా సాధన పెంచుకుంటూ పోతే ఎంత తొందరగా మనము అంటే ఎంత ఎక్కువ సాధన చేస్తుంటామో అంత తొందరగా దాంట్లోంచి బయటపడగలుగుతాం. అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం అనమాట. సాధన వీలైనంత ఎక్కువ సేపు సాధన చేసుకొని టైం దొరికినప్పుడు అంతా కూడా కూర్చొని మెడిటేషన్ చేసుకునే దానికి కేటాయించండి వీలైనంత. అంత తొందరగా మీరు దాంట్లోంచి బయటపడతారు. అదైతే ప్రయత్నం చేయండి మేడం. వీలైనంత సాధన పెంచుకోండి. మా ఆడపడుచు కూడా బ్రెయిన్ అదే 3 ఆపరేషన్లు అయినాయి. తనకు ఒక 1 month నుంచి చెప్తున్నా, బాగుంది అంటుంది మెడిటేషన్ చేయమంటే. ఈ మ్యూజిక్ పెట్టి 9 to 2 ఇది వస్తుంది కదా మన దగ్గర, ఇది పెట్టి చెప్తే నాకు బాగుంది, తలలో బాగుంది అని చెప్తుంది. మంచిగా అనిపిస్తుంది మేడం. ఎవరికైనా కానీ
ధ్యానం నుంచి ఉపయోగాలే ఉంటాయి కానీ నష్టాలు అయితే ఏది ఉండదన్నమాట. ఇంకా అది ఏదైనా సమస్య వచ్చింది అంటే మన కర్మలు బయటికి పంపించేయడం అంతే. అవును. అదైతే మనం నమ్మాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేనైతే థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా సాధన ఆపకండి, ఆ, బాగా థ్యాంక్ యూ. చేయండి, సాధన పెంచుకోండి. అలాగే ఇంకా ఓకే. నలుగురికి కూడా ప్రచారం చేయండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నపూర్ణ గారు. మేడం, రేపు కడతాల్కి వస్తే అక్కడ రూమ్లు దొరుకుతాయి మేడం మళ్ళీ? దొరుకుతాయండి. అయితే అందుకే మనము ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ అనేది పెట్టినాము. వచ్చినాకనే దొరుకుతాయి. అంటే అయితే చలి ఎక్కువ ఉంటుంది కదా, ఓపెన్ లో వండుకోవాలంటే కష్టం కదా. ఓపెన్ ఏమి ఉండదండి. అన్నింటికి మొత్తం ఇట్లా ఇవి ఇస్తారు మనకు. బయట షెడ్ ఇస్తారా బయట మేడం? బయట పడుకునేటట్టు ఏమి ఉండదు. ఆహా. ఏమంటామంటే ఇవి వేస్తారు కదా, గుడారాలు లాగా వేస్తారు కదా, అట్లా ఆ, మొత్తం ఓకే ఓకే మొత్తం వేస్తారు మేడం. ఎక్కడ మనకు ఓపెన్ లో ఓకే పడుకోవడం అనేది ఏమి ఉండదు. మొత్తం అన్ని కూడా క్లాత్ దాంతో తయారు చేసిండే ఉంటాయి. మ్మ్. రూమ్స్ లాగా ఉంటాయి, మంచాలు ఉంటాయి. అందుకే నేను చాలా ముందు నుంచే పంపిస్తున్నాను, ఆన్లైన్ బుకింగ్ ఉంది చేసుకోండి అనేసి. అక్కడికి వెళ్ళినా మీకు దొరుకుతాయి, దొరకవని కాదు. అయితే కొంచెం టైం అక్కడ కేటాయించాల్సి ఉంటుంది అనమాట. పోయినాక లైన్ ఎక్కువ జనాలు వచ్చారనుకోండి, లైన్ ఉంటుంది ఓకే. కదా కొంచెం, అట్లా కొంచెం రూమ్ కోసం కాచుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప ఇంకేం లేదు. ప్రతిరోజు అక్కడ మోస్ట్లీ 1,00,000 మంది వచ్చి ఉండేటట్టు వాళ్ళు సౌకర్యాలు అయితే చేస్తారు. ఇప్పుడు అంటే స్టార్టింగ్ కాబట్టి అంత జనాలు రాకపోవచ్చేమో, కానీ క్రిస్మస్ మ్మ్. కానీ సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి కదా మధ్యలో, ఆ మ్మ్. టైంలో మటుకు అంతమంది వస్తారు మేడం. జనాలు అయితే అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటారు అన్నమాట. అంతమందికి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తారు. మేడం, నేను ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ కాకముందు ఇంటి దగ్గర పౌర్ణం ధ్యానం ఉంటుండే మేడం. ఉమ్, ఏందో ఈ పౌర్ణం ధ్యానం ఏందో ఏమో ఊకే పిలుస్తారు ఇల్లు అనుకునేదాన్ని మేడం. అసలుకి ఉమ్, అంటే సాధు సాంగత్యం లేదు అక్కడ. అంటే అదే. వస్తారు కానీ అంత డీప్ గా పోకపోయేదాన్ని నేను. ఈ ఉమ్, జూమ్ సెక్షన్ లో ఎప్పుడైతే జాయిన్ అయినానో అందరూ మాస్టర్స్, పెద్ద పెద్ద మాస్టర్లు వచ్చి వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి ఎట్లున్నది అన్ని ఎక్స్పీరియన్స్ ఇన్న తర్వాత ఇంత మంచి జరుగుతుందా ధ్యానం వల్ల అనేది నేర్చుకున్నాను మేడం. ఉమ్, నేను ఆ ధ్యానం క్లాస్ కి పోయేదాన్ని కానీ ఏదో అట్లా పిలుస్తున్నారు పోవాలా రావాలా అన్నట్టే ఉండేదాన్ని మేడం. నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా లత మేడం ఏమంటుండే, రండి మేడం, రండి కూర్చోండి ధ్యానం చేయండి మీరు మంచిగా అవుతారు అంటే, ఏంది ఈమె ధ్యానం చేయమంటది, నాకు ఆరోగ్యం బాగాలేదని అంటే అని అనుకునేదాన్ని మేడం. ఉమ్, కానీ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినాక నేను మంచి మంచి అనుభవాలు నేర్చుకున్నాను మేడం. ఉమ్. మేడం, నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది మేడం. నేను అమావాస పున్నాన్ని ధ్యానం చేయలేకపోతున్నాను మేడం. నా బాడీలో షేక్ వస్తుంది నాకు. ఏమైతుంది? చేతులు ఇట్లా షేక్ అయిపోతున్నాయి చాలా నాకు. ఆహా. షుగర్ అవ్వడం అంటారా ఇట్లా? ఇట్లా షేక్ అవుతున్నాయి, ఇట్లా మనం ఇట్లా 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 షేక్ అవుతుంది మొత్తం. అదేం పర్వాలేదండి. అది ఉమ్. మనకు ఆ టైంలో ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఆహా. పౌర్ణమి టైం కానీ అమావాస్య టైంలో కానీ ఎనర్జీస్ ఉమ్. ఎక్కువ ఉంటాయి. ఆ ఓకే. ఎనర్జీస్ కారణంగానే ఆ ఉమ్. టైంలో చేస్తే ఎక్కువ మనలో, అంటే మిగతా టైంలో 1 గంట 3 గంటలు చేస్తే పౌర్ణమి రోజు 1 గంట చేసిన సమానం అన్నమాట. 1 గంటనే ఉమ్. పౌర్ణమి రోజు 1 గంట ధ్యానమే. నాకు నాకు 3 ఏదన్నా గంటలు. ఏమన్నా నెగటివ్ ఎనర్జీలు ఉన్నాయా ఏంది? నాకు అదొక ఏం భయం లేదు. పట్టుకుంది మేడం. నిన్నటి నుంచి నాకు లేదు షేక్ లేదు. అవుతుంది బాడీ. మీరు చేతులు బాగా షేక్ ధ్యానం అయిపోతున్నాయి. బాగా చేసి జరగడం వల్ల మీ లోపలికి శక్తి రావడం అంతే. అది ఆహా. వైబ్రేట్ అవుతుంది, అట్లా అవుతుంది, ఏం కాదు. ఏం కదా మేడం? అది భయపడద్దండి. ఉమ్. వైబ్రేట్ అవుతుంది బాడీ, ఎందుకంటే ఎక్కువ ఆ టైంలో ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి కదా ఆహా. పౌర్ణమి ధ్యానంలో. అది మనకు బాడీని హీల్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే శరీరంలో ఓకే ఎక్కువ ఎనర్జీ వచ్చినప్పుడు అట్లా అవుతుంది, అంటే మీ మెడిటేషన్, మీ సాధన బాగుంది అని అర్థం. ఓకే. సాధన బాగా జరుగుతోంది. అయితే ఉమ్. మీకు
ఆ, భూమితో అనుసంధానం అవ్వండి. ఎక్కువ ఎనర్జీ మన శరీరంలోకి వచ్చి అది తట్టుకున్నప్పుడు అట్లా వైబ్రేషన్ అవుతూ ఉంటుంది కదా. నాకైతే ఉత్తకాళ్ళతో నిన్న ధ్యానం చేసినంత సేపు అట్లనే ఉండే మేడం. నాకు భయం వేసింది. నాకు ఏంటి ఇంత ఎనర్జీస్ షేక్ వస్తుంది, ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా నాకు అని భయం వేసింది మేడం. నాకు చాలా అలా ఏం నాకు మాట్లాడడానికేమో ఛాన్స్ లేకుండే, కానీ వాళ్ళు మాట్లాడేసినాను మేడం. హ్యాపీ ఉంది నాకు సమాధానం చెప్పినందుకు. ఇంకా ఎనర్జీస్ బాగా వచ్చినాయి మీకు, అందువల్ల అట్లా అయింది అంతే. ఉమ్, ఉత్తకాళ్ళతో నేల ఉమ్, మీద నడిచండి కొంచెము. ఆ, ఏదైనా భూమితో అనుసంధానం, చెట్లకు మట్టి మట్టి పని చేయడం కానీ అలా ఉమ్హు, భూమితో నీళ్ళతో ఎక్కువ అట్లా అనుసంధానం చేయండి. ఎనర్జీ అనేది ఉమ్, కొంచెం భూమి తీసుకుంటుంది కదా, సరిపోతుంది ఉమ్. అంతే. ఇంకేం నేను లేదు. కిందనే కూర్చుంటాను మేడం, చైర్ లో కూడా కూర్చోను నేను. కింద అంటే అంటే మెడిటేషన్ కింద అంటే ఒక చాప చేసేటప్పుడు వేసుకొని కూర్చుంటాను మేడం. కింద కూర్చోండి, అయితే ఏదైనా వేసుకొని కూర్చోవాలి. అట్లనే కూర్చుంటాను మేడం. కింద ఒక చాప పట్టుకొని కూర్చుంటాను, స్టూల్ మీద ఏం కూర్చోను నేను. ఉమ్. ఇప్పుడు ఆ శరీరం తట్టుకోలేంత ఎక్కువ ఎనర్జీ వచ్చింది అంటే అట్లా అవుతుందన్నమాట. అంతే, ఇంకేం లేదు. ఓకే, అది అంతకంటే ఇంకేం లేదు. బాగా మంచి ఎక్కువ సమాధానం చెప్పింది మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు పౌర్ణమి అక్కడ నిన్న ధ్యానం వల్ల మనకు ఏం జరుగుతుంది అంటే ఆ, ఉమ్, అతీంద్రియ జ్ఞానము అంటారు కదా, అద్భుతమైన శక్తులు అనేది వచ్చే ఉమ్, అవకాశం ఉంటుంది. ఉమ్హు, ఇంకొకటి ఏంటంటే మనకు ధనానికి కానీ ఐశ్వర్యానికి కానీ అభివృద్ధికి ఆ, సంబంధించి పౌర్ణమి ధ్యానం ఉపయోగపడుతుంది. ఆ, అలాగే అమావాస్య ధ్యానం ఏంటి అంటే మనము ముందు తెచ్చుకున్న కర్మలు అంటే ఉమ్, ఉమ్, ముందు జన్మలోని కర్మలు కానీ ఇప్పుడు మనము చేసిన కర్మలు కానీ ఈ ఉమ్, కర్మలు పోగొట్టుకునేదానికి అమావాస్య ధ్యానం ఉమ్హు. ఇది కర్మలు మన కర్మ ప్రక్షాళనకు అమావాస్య ధ్యానము, ఆహా. పౌర్ణమికి అద్భుతంగా మనకు శక్తులు అనేది సంపాదించుకునేదానికి పౌర్ణమి ధ్యానం. ఆ లత మేడం, మాణిక్యం గారు ఇద్దరు పిలుస్తుండే మేడం ప్రతి పౌర్ణమికి రండి రండి ధ్యానంకి అని. ఉమ్, వినకపోయేదాన్ని నేనైతే, అప్పుడు లైట్ గా తీసుకునేదాన్ని. ఇదేంది ఆయన రాత్రిపూట పిలుస్తాడు ధ్యానంకి అనుకునేదాన్ని. ఉమ్, ఇప్పుడు నైట్ పూట అయినా జూమ్ సెక్షన్ లో ఉంటున్నాను కాబట్టి ఆ అనుభవాలు ఏంది అనేది ఇప్పుడు మంచిగా, ఇప్పుడు ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ధ్యానం అంటే ఏంది అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది మేడం. ఉమ్. లేక అంతకుముందు నాకు ఇంత డీప్ గా తెలియదు ఇట్లుంటది అని ధ్యానం అంటే. అదే. చాలా సంతోషం మేడం, మీ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయినాక చాలా నేర్చుకున్నాను నేనైతే. నలుగురికి చెప్పండి. మనం ఏం ఉమ్, చేయాలంటే మనం తెలుసుకున్న దాన్ని నలుగురికి చెప్పాలి. అవతల వాళ్ళు ఉమ్, ఎంత కష్టాల్లోనో ఏదో సమస్యల్లోనో ఉంటారు, మనకు ఆ, తెలియదు ఆ విషయము. మనం చెప్పడం ఉమ్, ద్వారా అబ్బా వీళ్ళ పుణ్యమా అని నేను దీంట్లోకి వచ్చాను, వీళ్ళ ఉమ్, పుణ్యమా అని ఇది తెలుసుకున్నాను, దీని నుంచి బాగుపడినాను అంటారు కదా. అవునవును. అట్లా మనకు తెలీదు అవతల వ్యక్తులు ఎంతమంది ఏ ఏ సమస్యలో ఉన్నారు. అయితే మనం ఉమ్, చెప్తూ ఉండాలి, చేయండి ఆ, అమ్మా. ఇప్పుడు ఆ మేడం వాళ్ళు మీకు తెలీదు అయినా చెప్తూ ఉండిన్నారు కదా, ఆ, ఆ. చేయండి చేయండి అని. అవతల వాళ్ళకు తెలియదు అనమాట దాని విషయం, కానీ మనం చెప్పడం మన ధర్మం అనమాట. నేను అనుకునేదాన్ని మేడం, నా హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకి తెలుసు అనమాట నా హెల్త్ బాగాలేదని. అట్లయితే ఊక అంటుండే ధ్యానం చెయ్యమ్మా, ధ్యానం చెయ్యి, మా ఇంటికి రా, నేను నేర్పిస్తా, నా దగ్గర కూర్చో అని అంటుండే. ఏ నీ దగ్గరకి ఏందో వచ్చి కూర్చునేది అనుకునేదాన్ని నేను. అది తర్వాత ఇంత ఉంటది అనుకొని నేను ఇప్పటిదాకా అనుకోలేదు మేడం. నేను జూమ్ సెక్షన్ లో ప్రతి ఒక్క సాధు సంగత్యము వాళ్ళ అనుభవాలు చెప్పడం వినడం వల్ల కూడా నాకు అర్థమైంది ఇట్లుంటది అనేది. అనారోగ్యము అంటే కూడా మన కర్మలే అన్నమాట. మనం ఆ ముందు నుంచి నాకు అప్పుడు చేసుకున్న అర్థం కర్మలు. కాకపోతుండే మేడం. ఆయన రమ్మంటుండే, ప్రతి రోజు రమ్మంటుండే ధ్యానంకి. వాళ్ళు ఒక సపరేట్ గా ఒక రూమ్ రెంట్ కి తీసుకొని పిరమిడ్స్ పెట్టిండ్రు మీరు తెలుసా మేడం అక్కడ మా ఇంటి దగ్గర. ఎంత గొప్ప విషయం కదా. ఉమ్ పెట్టిండ్రు కానీ కొత్తలు అందరు వచ్చిండ్రు కానీ తర్వాత తర్వాత మానేసిండ్రు మేడం. ఉమ్, ఆయన పర్సనల్ గా రూమ్ కి రెంట్ కట్టాల్సి వస్తుందని మానేసిండు. ఇంకా ఉమ్, మాణిక్యం, లత మేడం అని ఉంటుండే ఇద్దరు. ఉమ్, వాళ్ళు చాలా చేసిండ్రు మేడం ధ్యానంకి అయితే. ఉమ్. ఇప్పటికి కూడా రమ్మంటారు నన్ను ధ్యానంకి, కానీ ఇక వాళ్ళ ఇంటికి ఎందుకు జూమ్ సెక్షన్ లో వింటున్నా అని నేను ఇక వెళ్తలేను అక్కడికి. ఇప్పటికి కూడా రమ్మంటారు. వెళ్ళండి వెళ్ళండి, మీకు అనుకూలం అయితే మటుకు ఆ వెళ్ళండి. ఇలాంటి మాస్టర్స్ దగ్గర కూర్చొని చేయడం కూడా
చాలా గొప్ప విషయమే. వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు మాటలు వింటూ మెడిటేషన్ చేయడం కూడా ఇంకా మన పిల్లలైతే తొందరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే. వెళ్ళండి, వాళ్ళతో సాంగత్యం చేయడం, మాస్టర్స్ యొక్క సాంగత్యం దగ్గరగా ఉండి దొరికితే మటుకు వదిలిపోతుంది. ఓకే ఓకే, వాళ్ళు రమ్మంటారు మేడం, నాకే వీలు ఉండాలి కదా మేడం. అనుకూలం చేసుకోండి, వారంలో ఒక రోజు దానికి అని కేటాయించుకోండి. అది ఓకే. మనము ఏదైనా కానీ ఫస్ట్ అనుకుంటాం నాకు ఎక్కడైతుంది అబ్బా అనేసి, కానీ ప్రయత్నం అనేది చేస్తే అవుతుందండి. మేము కూడా మీలాగా జాయిన్ అయిన వాళ్ళమే. మాకు ఫస్ట్ మీరు తీసుకోవాలా, పొద్దున్నే ఉండేది అప్పుడు సెషను, రాత్రిపూట సెషన్ ఉండేది కాదు. పొద్దున్నే 5 గంటలకే. బాబోయ్, పిల్లలకు, చిన్న పిల్లలు, స్కూళ్ళు, బాక్స్ కట్టడం ఇవన్నీ ఉంటాయి. నాతో ఎక్కడైతుంది సార్, నేను ఎక్కడ చేస్తాను, నా వల్ల కాదు. లేదు మేడం, మీరు మాట్లాడగలుగుతారు, మీరు చేయగలుగుతారు, రండి మీరు అని. సరే అని మొదలు పెట్టాక అప్పుడు వరకు నేను మీలాగే జాయిన్ అయ్యేది ఒక ఎత్తు, నేను అక్కడ ఉండి కూర్చొని నిర్వహించడం ఒక ఎత్తు అనమాట. కానీ ఒక సెషన్ అనుకుంటే మళ్ళా రాత్రి సెషన్ తయారైంది. పొద్దున రాత్రి పడుకునేసరికి అప్పుడు రంగనాథ్ సార్ క్లాస్ అయిపోయేసరికి 12 అయ్యేది మాకు. ఇక్కడలాగా కాదు, అప్పుడు సార్ ఉండేవారు, ఒక మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ సమగ్ర జీవన శైలి సూత్రాలు ఉండేటివి. అవంతా అమ్మో. అయిపోయేసరికి 12 అయ్యేది. 12 అయినా మళ్ళీ 4 గంటలకు అలారం పెట్టుకున్నట్టు 4 గంటలకు లేయాల్సిందే. మళ్ళీ నా కార్యక్రమాలు, ఇంట్లో క్లీనింగ్ అన్ని చేసుకోవాల్సిందే, స్నానం చేసుకోవాల్సిందే, క్లాస్కి 5 గంటల క్లాస్ పెట్టాల్సిందే. 5 నుంచి 6 మెడిటేషన్, 6 నుంచి 7, ఒక్కోసారి 7 అవ్వచ్చు, 7:30 అవ్వచ్చు. కానీ ఒక పక్క పొయ్యి దగ్గర చూసుకోవాలా, ఓ పక్కన క్లాసు చూసుకోవాలా, మాస్టర్లను చూసుకోవాలా, పిల్లలకు బాక్సులు కట్టించాలా, వాళ్ళకి అన్ని సిద్ధం చేసి పంపించాలా. టైం అయింది 6 గంటల నుంచి 7 గంటల వరకు మెడిటేషన్, ఓకే, ఒక చోట కూర్చునేదాన్ని. 7 అవుతుంది ల్యాప్టాప్ తీసుకుపోయి వంటింట్లో పెట్టేసుకునేదాన్ని. నా మిక్సీ పక్కనే ల్యాప్టాప్ కూడా ఉండేదన్నమాట. అంతే, అంత పెట్టుకొని ఒక్కొక్క క్లాసు, ఒక్కొక్క మాస్టర్స్, ఒక్కొక్క వంట అన్నీ అయ్యేదన్నమాట. ఎలా అని అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయండి. అయితే మనము ఒక్క అడుగు ముందుకేయాలి. ఓకే ఎందుకంటే మేడం, మీరు మన వస్తున్నారా కోసమే రేపు కదా. అక్కడికి? ఏమండి? మీరు వస్తున్నారా రేపు క్లాస్ కి అక్కడికి, కడతాల్కి? ఇంకా రావాల్సిందే కదండి, హెడ్ ఆఫ్ నేను కూడా వస్తున్నాను మేడం. రండి రండి మేడం, రండి. వస్తున్నాను. మన స్టాల్ నెంబర్ తెలుసు కదా, 87. తెలియదండి. 87 గ్రూప్ లో పెట్టాను మేడం, నేను స్టాల్ ది లిస్ట్ అంతా పెట్టాను. ఓకే ఓకే, 87గా చూస్తాను మేడం, రేపు వస్తాను కదా ఎట్లయినా. రండి. అసలుకి ఇవాళనే వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ వీలు కాలే నాకు. ఓకే, రండి మేడం. 87 ఉండండి, మన స్టాల్ దగ్గర కూడా సేవ చేయండి. ఓకే ఓకే మేడం. చేయండి. అంటే బుక్స్ పెట్టిండ్రా మేడం అక్కడ? మనది ఓన్లీ ధ్యాన ప్రచారమే మేడం. మనం ఏం నేర్చుకున్నామో అదే నలుగురికి చెప్పడం. పాంప్లెట్స్ ఓకే. వచ్చింది, ఆ ఓకే. పాంప్లెట్స్ అందరికి పంచడమే మేడం మనం చేసేది. ఇట్లా జూమ్ క్లాస్ ఉంది, ఉచితంగా మన జూమ్ క్లాస్ లో ఏమేమి చెప్తాము, ఏమేమి నేర్పిస్తాము అని అందరికి చెప్పడమే మేడం. ఓకే, వస్తాను మేడం రేపు. నేను మా సిస్టర్లు ఇద్దరు వస్తున్నాం. రండి మేడం. ఆ, నా నెంబర్ తీసుకోండి, మీరు కాంటాక్ట్ లో ఉండండి మేడం. ఆ, ఆ. ఓకే. ఓకే మేడం, నాకు పంపియరా మీరు నెంబర్? నాకు ఇప్పుడు ఆ గ్రూప్ లో పెడతలేరు కదా మీ నెంబరు, మాట్లాడదామంటే. నేను పోస్ట్ చేసేదంతా నా నంబరే ఉంటుంది కదా దాంట్లో. సరే మేడం. ఇప్పుడు ఈ రోజు క్లాసు అది పోస్ట్ చేసినప్పుడు కూడా నా నంబరే ఉంటుంది. సరే మేడం, రేపు కాంటాక్ట్ ఉంటాను మేడం, అక్కడికి వచ్చినాక కాంటాక్ట్ అవుతాను. సరే మేడం. ఓకే. ఓకే. ఇంకా ఇంకెవరు మాట్లాడతారు? ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం, జిమ్ లో ఉన్న అందరికీ కూడా నమస్కారాలు. నేను కూడా మహావతార్ ఫౌండేషన్ లో 1 year గా ఉన్నాను. అప్పుడు నాకున్న వర్క్ ప్రెషర్ వల్ల నేను ఎప్పుడు ఇలా జాయిన్ అవ్వలేదు. మేడం ఏదో పోస్ట్ చేస్తుంది అనుకునేదాన్ని. ఎప్పుడో సాటర్డే రోజు ఓపెన్ చేసుకుంటే ఇలా మాట్లాడుకునే వాళ్ళు, ఆ రోజు పాటలు, పొడుపు కథలు అలా ఉంటాయి కదా, అలా చూసి ఏంటో వీళ్ళు పొడుపు కథలు వేసుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు అని రిలీవ్ అయిపోయేదాన్ని. ఆ తర్వాత జూన్ ఎండింగ్ లో పినియల్ గ్లాండ్ గురించి
ఈ రోజు క్లాస్ ఉంటుంది అని మీరు పోస్ట్ చేశారు మేడం. ఇది సైన్స్ కి సంబంధించింది కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఆ రోజు ఖచ్చితంగా సార్ క్లాస్ అంతా విన్నాను మేడం. ఇంకా ఆ రోజు నుంచి మహావతార్ ఫౌండేషన్ లో నైట్ సెషన్ రోజు వినడం అలవాటు చేసుకున్నాను. దానివల్ల ఎంతో అద్భుతమైన జ్ఞానం నేర్చుకున్నాను. అలాగే ఆ యూనివర్స్ నాకు మార్నింగ్ సెషన్ హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మేడం, ఈ అవకాశం నాకు రంగనాథ్ సార్ కల్పించినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఆ, ఇలా చెప్తే చాలు అలా తీసుకెళ్ళిపోతున్నారు ప్రతి విషయంలో కూడా. ఎంతో సీనియర్ మాస్టర్స్ క్లాస్కి పిలుచుకురావడం జరిగింది, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పించడం జరుగుతోంది. చాలా అద్భుతంగా తీసుకొని వస్తున్నారు. ఆ, ఆ, ఎప్పుడు అయితే అప్పుడు ఓకే మేడం అనేసి మీరు రావడానికి చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంత థ్యాంక్ యూ త్వరగా మేడం. రావడం అది ఎంతో మంది ఉంటారు మేడం, కానీ అవకాశం అనేది అందరికీ తలుపు తట్టినప్పుడు తీసుకోవాలి. అదనమాట. ఎంతో మంది ఉంటారు, వాళ్ళలో చేసే అవకాశం వచ్చినంది గొప్ప విషయంగా భావించాలన్నమాట. అవును మేడం, అవును. అది నిజంగా మనం ఒక అడుగు ఎంతమంది ముందుకు మనకే వేయాలి. వచ్చింది అంటే ఓకే, మనల్ని ఎంచుకున్నారు, గొప్ప విషయమే కదా అనుకోవాలి. అవును మేడం. దీన్ని థ్యాంక్ ఇలా యూ. కొనసాగించండి ఎప్పటికీ కూడా. ఓకే మేడం. థ్యాంక్ యూ. నరసింహులు గారు. నమస్కారం మేడం. నమస్తే సార్. నేను 3 days జూమ్ మిస్ అయినందుకు చాలా ఫీల్ అయ్యాను మేడం. అవునా? అవును మేడం. కాకపోతే ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు అందరికి షేర్ చేశాను, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. వాళ్ళకి కూడా జూమ్ కానీ వాట్సాప్ ద్వారా లింక్ పంపించిన మేడం, చేయండి. అక్కడ దగ్గరలో ఇప్పుడు సారులు ఉన్నారు కదా బెంగళూరు మేడం, అక్కడ ఉండే ఏరియా వాళ్ళు వచ్చిండారు. అక్కడికి నేను వచ్చినప్పుడు తీసుకెళ్తానని చెప్పిన మేడం. అది చూస్తామా అని చెప్పినారు మేడం. అంతే. ఓకే. అంటే ఇంకా దీంట్లోకి వచ్చినాక ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది అలవాటైనాక మనకు అవును మేడం. నలుగురికి వెళ్ళినా ఈ మాటలే వస్తాయి తప్ప ఇంకా మామూలు మాటలు ఏమి రావన్నమాట. ప్రాపంచికంగా ఏం మాట్లాడము. 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు ఈ దీళ్ళ గురించే ఉంటుంది అనమాట, సబ్జెక్ట్ గురించే ఉంటుంది. అవును మేడం. ఇంకా వేరే ప్రస్తావన ఏమి రాదు. అక్కడ నెట్వర్క్ కూడా సరిగ్గా లేకుండా ఉంది మేడం, ఉమ్, కట్ అయిపోతా ఉంది. అదే ఉమ్. కొన్ని చోట్ల మనకు కుదరకపోవచ్చు కదా. అవును మేడం. ఉమ్. రండి, వీలైతే ధ్యాన మహాయజ్ఞానికి ఒక రోజున అనుకూలం చేసుకొని అవును మేడం. అయితే నేను ఒక్క రోజన్నా కనీసం అడ్జస్ట్ చేసుకొని రావాలని నేను ట్రై చేస్తున్నా మేడం. రండి ఎందుకంటే ఇప్పుడు మనకు వరల్డ్లోనే నెంబర్ 1 పిరమిడ్ అనమాట. అంత అవును పెద్ద మేడం. పిరమిడ్ ఇది. అక్కడ మనకు మహేశ్వర మహాపిరమిడ్ అనేది అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి. పత్రిజీ క్రిస్టల్ కానీ అవన్నీ కూడా చాలా అద్భుతమైన క్షేత్రము. ఎంతో మనకు కర్మలు తెగితే తప్ప అక్కడ అడుగు పెట్టలేమేమో అనిపిస్తుంది అనమాట. ఆ అనుభూతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవును మేడం. వచ్చే ప్రయత్నం చేయండి, నలుగురికి చెప్పండి, దీని గురించి ప్రచారం చేయండి. మన నిన్న జూమ్ బెంగళూరు వాళ్ళు కూడా చెప్పిన మేడం, బాగల్కోట్లో కూడా ఇట్లా అక్కడ ధ్యానం నడుస్తుందని చెప్పిన మేడం. ఉమ్. ఓకే. అక్కడ దగ్గర ఉండే వాళ్ళకి అక్కడ వెళ్ళండి అని చెప్పిన మేడం. ఇట్లా అక్కడ అంతా గురువులు అంతా వస్తారు, 109 ఏళ్ళు 110 ఏళ్ళు ఉండే వయసు ఉండే వాళ్ళు కూడా అక్కడ వస్తున్నారు, అవును. కలవండి అని చెప్పిన మేడం. రేపు అందరూ కూడా బాగా చాలా మందే కలుస్తారని చెప్పారు సార్. అవును అవును మేడం. 1,000 మంది దాకా. అందరికీ ప్రచారం చేయండి చక్కగా. ఓకే మేడం. వచ్చే ప్రయత్నం చేయండి. కృష్ణకుమారి గారు. ఆత్మ ప్రణామాలు లలిత మేడం. జూమ్ క్లాస్ లో ఉన్న ధ్యానులందరికీ నమస్కారాలు. మరి రేపు క్లాసు అంటే లైవ్ పొద్దున్నే స్టార్ట్ అవుతుందా మేడం? ఇది రేపు రాత్రి నుంచి స్టార్ట్ కావచ్చు, ఎందుకంటే అందరూ
వచ్చి సెటిల్ అవ్వడానికి ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయ్యేదానికి రేపటి రోజు రాత్రి నుంచి మొదలవుతుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు మన క్లాస్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 1 తారీఖు నుంచి మళ్ళీ మామూలుగా మన క్లాసులు జరుగుతాయి కదా. ఉండొచ్చు. ఇది ఇట్లే 360 రోజులు ఉంటుందా లేకపోతే 21 రోజులుగా ఉంటుందా అనేది మళ్ళా సార్లు కనుక్కొని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. ఉమ్. ఆల్మోస్ట్ చాలా మంది మాస్టర్స్ వచ్చారు. చాలా చాలా జ్ఞానం అందించారు. ఇంకా ఇంకా ఉండే ఉంటారు, లేకుండా ఎందుకు ఉంటారండి, చాలా మంది ఉండే ఉండొచ్చు. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళినాక అదే పనే ఉంటుంది అనమాట. మాస్టర్లను ఎత్తుక్కోవడము, క్లాస్కి వచ్చే వాళ్ళని ఎత్తుక్కోవడము, వాళ్ళ నంబర్లు తీసుకోవడము, ఇదే ఉంటుంది అనమాట. అదే మీరు కూడా ధ్యానంలో కూర్చుంటారు మేము లోపలికి వెళ్ళి అక్కడ పిరమిడ్ లో. వెళ్ళొచ్చండి, ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు దానికి. అంటే మీకంటే టైం ఉంటుందా లేదా ఇవన్నీ చూసుకోవాలి కదా, అందుకని అడుగుతున్నాను నేను. అంటే అక్కడికి అడుగు పెట్టినాక పిరమిడ్ లో కూడా వెళ్ళి రావాలి. మేము ముందు అప్పుడు రోజు వెళ్ళాను నేను, మోస్ట్లీ అన్ని రోజులు కవర్ చేసా. వెళ్ళిన ప్రతిరోజు పిరమిడ్ లోకి వెళ్ళాలని ఏం లేదు. మొదటి రోజు వెళ్ళి అప్పుడు నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వెళ్ళొచ్చేదాన్ని కొంచెం సేపు. అదేనండి. మీరు అన్నట్టు ఎక్కువ స్టాల్లోనే మేము ఉండాల్సి ఉంటుంది కదా. అవును కదా. అంటే, కొంచెం టైం అన్నా తీసుకొని పిరమిడ్కి వెళ్ళి మెడిటేషన్ చేసుకొని వచ్చేదాన్ని. అక్కడ వెళ్ళి ఆ ప్రచారము అదే సరిపోతుంది మనకు, అందరికి చెప్పడము. ఆ సేవ కూడా గొప్ప విషయం కదా మేడం. చూసుకోవడమే సరిపోతుంది. అవును. అలా థ్యాంక్ యూ తిరుగుతూ మేడం. ఉండడమే మొత్తం అంతా కూడా. పొద్దున ఎప్పుడు వచ్చారు మేము మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి పొద్దున వాడు వెళ్ళి ఉంటారు కదా. ఈవేళ వెళ్ళలేదు. ఈవేళ నాకు సాయంకాలం వచ్చాయి పాంప్లెట్స్. 5:30 అట్లా అయింది. అందువల్ల పాంప్లెట్స్ కోసం ఉన్నాను. రేపు వెళ్తాను. వాడు అసలు లేదనుకున్నాను క్లాస్, నేను చూడలేదు, 9:30కు చూసా. అక్కడికి వెళ్ళింటే మటుకు కుదిరేది కాదు, మేడం గారికి చెప్పాల్సి వచ్చేది. ఎందుకంటే రాను చాలా టైం పడుతుంది ఇంకా. అందుకే అదే. పాంప్లెట్స్ నా చేతికి రావడానికి చీకటి అయిపోయింది. ఇంకా అందువల్ల రేపే వెళ్తాను. రేపు వెళ్ళి ఇంకా అక్కడికి కావాల్సినవి, మనకు స్టాల్కు కావాల్సినవి అవన్నీ అరేంజ్మెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా కనకదుర్గ గారు అన్మ్యూట్ చేసుకోండి. కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే. మొన్న రజిత మేడం, పద్మ మేడం వీళ్ళు చెప్పిన కాడి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఈ క్లాస్ చూడాలని. అంతకుముందు చూస్తా ఉండేదాన్ని, ఏదో వస్తుంది చూస్తున్నా, అంతవరకే, ఎక్కువ తెలీదు. పద్మ గారు, రజిత మేడం గారు బాగా తెలుసు, పరిచయం. తెనాలి అటు వెళ్ళినప్పుడు క్లాసులకు వెళ్తుంటే పరిచయం అయ్యారు. అలా వింటా ఉంటాను. చాలా బాగుందండి, అందరు మాస్టర్స్ వచ్చి చక్కగా క్లాసులు చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. మునిబాబు సార్ జూమ్ లో ఉంటాము. అది ఇది ఎందుకు వస్తుందని చూస్తుంటే మీ క్లాస్ వస్తుంది, వింటున్నాను. ఎప్పటి నుంచో వింటున్నారు, 3 నెలలు. చాలా బాగుంటుందండి. కానీ అమావాస్య రోజు నిన్న కూర్చుని ధ్యానం చేసుకుందామంటే నిద్ర వచ్చేసి పడుకున్నానండి. నిద్ర ఆపుకోలేకపోతున్నాను. అంటే మనకు ఏం కావాలో అది ఇస్తుంది కదా ధ్యానం అనేది. అంతేనండి. మీకు నిద్ర అనేవి ఉంటే కూడా అదే ఇస్తుంది. వచ్చేప్పుడు కూర్చుని చేసుకుంటా గానీ అమావాస్యకి పౌర్ణానికి మాత్రం నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంది, అదొక పరీక్ష అంతే. మధ్యాహ్నప్పుడు కూడా మగత 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 వచ్చేస్తుంది, మత్తుగా ఉంటుంది. మత్తుగా మగత వచ్చేస్తుంది. కొంచెం సేపు లేచి అలా ఇలా తిరిగేసి మళ్ళా కూర్చోండి. అట్లాగే అండి. అట్లా ప్రయత్నం చేయండి కూర్చునే వరకు. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా మాస్టర్స్ ఏమైనా మాట్లాడతారా? క్రాంతి గారు, సుజాత గారు, చంద్రయ్య గారు.
చంద్రయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారా క్లాస్లో? చంద్రయ్య గారు సార్ మార్నింగ్ 3 o'clock మెడిటేషన్ సెషన్ లోనే ఉంటారు, తర్వాత 5:30 సెషన్ లో కూడా ఉంటారు మేడం. ఓకే. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే, మ్యూట్లో ఉన్నారు. కోటింగ్ సార్ నంబర్ మీ దగ్గర ఉంది? మీ నంబర్ ఒకసారి చెప్తారా సార్ నాకు? మేడం 9398 ఓకే 611 091. కోటింగ్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మేడం. పోస్ట్ పంపించాను నేను. అవి మీకు కూడా పంపిస్తానండి, ముద్రాస్ అవి. ఏవైతే మనకు మేడం. మెయిన్ ముద్రస్ ఏమున్నాయో అవి అక్కడికి వచ్చే వాళ్ళకు మనము చెప్పడానికి ఓకే ఇట్లా పలానా ముద్ర చేసుకోండి. ధ్యానం ఒకటే కాదు, ధ్యానంతో పాటు మనకు ముద్రాస్ ఉన్నాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఇట్లా యూరిన్ థెరపీ ఉంది. ఇవన్నీ మనము అక్కడ వచ్చిన వాళ్ళకు మనము చెప్పచ్చు అనమాట. ఇవన్నీ కూడా అవి మనం సడన్ గా చెప్పాలంటే కాదు కాబట్టి కొన్ని వీడియోస్ నేను పంపించడం జరిగింది. అవి మీకు కూడా నేను షేర్ చేస్తాను. అక్కడికి వచ్చిన ఓకే. వాళ్ళకి చూపించచ్చు. ఇట్లా యూరిన్ థెరపీ ఉన్నాయి, ఇట్లా ముద్రాస్ ఉన్నాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అని మనం అట్లే ఏం ఆహారం తినాలి, ఏం ఆహారం తినకూడదు, ఇలాంటివి మనం సమగ్ర జీవన శైలి చేసుకుంటూ అట్లే ధ్యానము చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనము చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా అక్కడ చెప్పాలి అంటే ఆ వీడియోస్ నేను కొన్ని షేర్ చేస్తాను. అయితే మీ గ్రూప్లో నాకు తెలుసు లేదా యాడ్ చేయలేదు అనుకుంటాను, నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీకు కూడా అవి పంపిస్తా. వచ్చిన వాళ్ళకు అవి మనం ఇట్లా చేసి చెప్పడము, ఈ కలర్ థెరపీ కానీ ఇట్లంతా ఉంటుంది అని చెప్పడము. ఇంకా మీకు చాలా విషయాలు కావాలంటే ఇట్లా జూమ్లో చేరండి, దీంట్లో జాయిన్ అవ్వండి. మీ నంబర్, మీ పేరు, మీ ఫోన్ నెంబర్, పుస్తకం పెడతాం మనం అక్కడ, దాంట్లో రాయండి, లేదా మనమే రాసుకోవడం అనమాట. రాసి ఇట్లా జాయిన్ అవ్వండి అని ఆ పాంప్లెట్ ఇవ్వాలి. ఇది ఉంటుంది అనమాట అక్కడ. ఈ ఓకే విషయం మేడం, ఓకే మేడం, కూడా తప్పకుండా. మనము అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది అనమాట. ఓకే మేడం. ఓకే సార్, ఎస్, థ్యాంక్ యూ. సుజాత గారు, వెంకట్రావు గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. సుజాత గారు, క్రాంతి గారు, విపుల మేడం, విపుల గారు అన్మ్యూట్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్ సార్, క్రాంతి గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మాకు 365 రోజుల సెషన్లో మధ్యలో ఎప్పుడన్నా బ్రేక్ కావాల్సి వస్తే క్రాంతి సార్, అలాగే మరి మనకు పారిజాత మేడం కానీ, సుమా మేడం కానీ వీళ్ళు కూడా ఈ సెషన్ అద్భుతంగా నడిపించారండి. అందరి సహాయ సహకారాలతోనే నడిచింది ఇది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను ఈ మెడిటేషన్లో 2024 మే ఆ టైంలో జాయిన్ అయ్యాను మేడం. మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు నేను జాయిన్ కావడానికి కారణం ఫస్ట్ మా నాన్నగారు. నేను కొంచెము డిప్రెషన్లో ఉండేది అప్పుడు, ఆఫీస్ పని వల్ల. అప్పుడు మార్నింగ్ క్లాసులు జరిగేది మేడం, 4:30, 5 o'clock అప్పుడు స్టార్ట్ అయ్యేది. అప్పుడు శివ సార్ గారు ఉండేది. సార్ గారి మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి మేడం. అప్పుడు సార్ గారి మాటల వల్ల నేను మెడిటేషన్లోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ఒకవేళ క్లాసులకి అయితే మధ్యలో మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను అయితే రోజు ఇప్పుడు కూడా మెడిటేషన్ చేసుకుంటాను మేడం. రోజు మెడిటేషన్ అయితే మానలేదు, చేసుకుంటున్నాను. నాకు చాలా ఉపయోగపడింది మేడం. మహాధార ఫౌండేషన్ చాలా ఉపయోగపడింది. రంగనాథ మాస్టర్ గారికి, మీకు, అలాగే క్లాస్లో వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేడం. మీ యొక్క సెషన్ కూడా మాకు ఇచ్చారు, బాగా మంచి టాపిక్ తీసుకొని వచ్చినారు. అదైతే ఇంకా కంటిన్యూ అయింటే బాగుండేది అనిపించింది. మధ్యలో బ్రేక్ పడింది, కానీ అద్భుతమైన టాపిక్ తీసుకొని వచ్చినారు మీరు. పుస్తకం కూడా
రండి సార్, మళ్ళీ ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, ముందుకు అనుకూలం చేసుకోండి టైము. వీలైనంత చెప్పడానికి ప్రయత్నం చేయండి. మంచి సబ్జెక్టు బాగా చెప్పగలరు మీరు, బాగా అంటే మంచిగా చెప్తారు. ఆ జ్ఞానం బాగుంది, అద్భుతంగా ఉంది మీ దగ్గర. దాన్ని అలాగే చెప్తాను మేడం. కంటిన్యూ చేయండి సార్. మనం ఎక్కువ ధ్యానము చేస్తున్నాం, దానికంటే ఇలా జ్ఞానాన్ని పంచడంలో కూడా ఇంకా ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి కదా. హయ్యర్ ఎనర్జీస్ అంటే అందులోనే ఉంటాయంటారు కదా. అవును మేడం. కాబట్టి అది కూడా పంచే ప్రయత్నం చేయండి. షూర్ మేడం, చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లే మీకు మీ యొక్క రంగంలో కూడా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి వీలైనంత చాలా మందికి దీని గురించి చెప్పండి, అందరికీ ప్రచారం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానసికంగానే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు సాఫ్ట్వేర్ రంగంలో. కాబట్టి ఇది ధ్యానం గురించి కొంచెం ఎంత వీలైతే అంత ప్రచారం చేయండి. వాళ్ళలో నుంచి ఆ స్ట్రెస్ని అయితే బయటికి తీసేసిన వాళ్ళం అవుతాం కదా. అవును మేడం. కాబట్టి అందరికీ చెప్పండి. మీ యొక్క సేవలు అయితే ఇందులో ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మేడం, మా వీలైనంత వరకు చేస్తాము. సార్ రండి సార్, ధ్యాన మహాయజ్ఞానికి వీలు షూర్. తీసుకోండి. అప్పుడు మిస్ అయ్యారు, రాలేకపోయారు కదా, కనీసం ఈ 10 రోజుల్లో అయినా కానీ వన్ డే ట్రై చేస్తాను మేడం, వచ్చే ట్రై చేస్తాను మేడం, అట్లీస్ట్ వచ్చే ప్రయత్నం అయితే చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుజాత మేడం గారు ఉన్నారా? సుజాత గారు, అలాగే విపుల మేడం గారు, వెంకట్రావు గారు, విపుల గారు ఉన్నారా, పడుకున్నారా? జస్ట్ మన వీడియోస్ విన్నందువల్ల, క్లాస్ లో జాయిన్ అయినందువల్ల మా అక్కలో ఎంత చేంజ్ వచ్చిందో నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది మేడం అసలు. ఎక్కువ సాధన చేయమనండి అమ్మా, ఇదే చెప్తున్నాను కదా. తను ఇంకా చేయడం మొదలు పెట్టలేదు అన్నారు, మొదలు పెట్టమనండి. ఎంత వీలైతే అంత సాధన. ఇది చెప్తున్నాను కదా, కర్మల్ని ఎక్కువ తెచ్చుకున్నాము, ఇది నాకే ఎందుకు వచ్చిందో అనుకుంటారు. కానీ మనము రాసుకొని వచ్చినాము, అది అనుకోరనమాట. అప్పుడు నేను ఇప్పుడు ఒక సినిమా కానీ ఏదైనా చూస్తున్నప్పుడు వాళ్ళు పడే కష్టాలను చూసి, అబ్బా వీళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో అని వాళ్ళే అక్కడ హీరోలు హీరోయిన్లు అనమాట. ఆ కష్టాలు పడే వాళ్ళే హీరోయిన్లు. వాళ్ళని చూసి అనుకుంటారు ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. అట్లా మనం కూడా పైనుంచి అట్లా క్యారెక్టర్స్ చూసి అనుకుంటామంట, ఇది ఎంత బాగుందో ఈ క్యారెక్టర్, వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు, దీన్ని ఎట్లా చేసినారు ఈ కష్టాలను, ఎట్లా వీళ్ళు ఇదంతా నెట్టుకొని వచ్చినారు. నేను కూడా అట్లా అట్లా తీసుకొని అలాంటివి నేను కూడా ప్రయత్నం చేయాలా అని అనుకొని వస్తారంట. అది చూసినప్పుడు అనిపిస్తుందంట, ఇట్లా మనము చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదో సేవ చేస్తున్నారు మేడం గారు, నేను కూడా అట్లా చేద్దామని ఎట్లా అనుకుంటామో అట్లనే ఇది ఏదో బాగుంది, ఇంత కష్టాల క్యారెక్టర్, ఆమె ఎంత గట్టిగా ఎట్లా నిలబడిందో, అది నేను కూడా వచ్చి చూస్తే బాగుండు, చేస్తే బాగుండు అనుకుంటామన్న. అలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అబ్బా నాకెందుకు వచ్చినాయి ఈ కష్టాలు, ఏ కర్మ చేసుకున్నానో ఏమో, నాకే ఎందుకు ఇట్లా వచ్చినాయో, నేనేం చేసినానో అనుకుంటామంట. కానీ మనమే రాసుకొని వచ్చినాం, వచ్చాము. తెలీదు. అదే మేడం. అక్కడ తీసుకొని వచ్చి అన్ని మొత్తం నాకు ఇట్లా అంతా ఉండాలని అప్పుడు అక్కడ చెప్తారంట, ఇంత నువ్వు పడలేవు కానీ ఇదిగో ఈ కొంచెం తీసుకొని పో అని చెప్తారంట. లేదు నేను చేస్తానంట. అప్పటికి వాళ్ళు మనం రాసుకొని వచ్చిందంటే కట్ చేసి మనకి ఇస్తారంట, ఇది చాలు పో, ఈ జన్మకి ఇది అనుభవించినా చూద్దాము అనేసి. ఆ దానికే ఇంకొకటి మనం కర్మలు కూడా ముందు చేసుకున్న కర్మలు మనకు 100% ఉంటే అందులో మనకి ఇచ్చే 20%ఏనంట. మనం చేసిన కర్మలకు రిటర్న్ మనకి ఇచ్చేది 20%ఏనంట. ఆ 20%కే మనం గిల కొట్టుకుంటాం. అయితే మనం ముందు 100% వాళ్ళకి ఇంకెంత ఇబ్బంది పెట్టినామో అనిపిస్తుంది. అవును మేడం. ఇక్కడ తెచ్చుకున్న 20%కే అబ్బబ్బబ్బా అనిపిస్తుంది.
అవును. కానీ ముందు మనం ఎంత చేసినామో తెలియదు మనకు. అందుకే అవన్నీ ఉమ్, మేడం సంచిత కర్మల కింద పడిపోతాయి. మళ్ళీ 20% అయిపోతాయి, మిగిలిన మళ్ళీ అంతే. అట్లా అంటే మనకు తెలియదు అది తర్వాత మళ్ళీ మనం అనుభవించాలి మళ్ళీ అవి. ఆ ఒక దానికోసమే ఒక నెల అనుభవించకుండా ఆ కర్మలు ప్రక్షాళన చేసుకోండి, అంతా అనుభవించాలని ఏం లేదు మీరు అనేసి ఈ కర్మ ప్రక్షాళన అనేది చెప్పడం జరిగింది ఇక్కడ. ఆ కర్మ ప్రక్షాళనకు మనం ఏం చేసుకోవాలి? 40 రోజులు ధ్యానం చేసిన వాళ్ళై ఉండాలి. 40 రోజులు కంటిన్యూగా మెడిటేషన్ చేసిన తర్వాత పడుకునే ముందు నా యొక్క ఈ యొక్క సమస్యలకు కారణం ఏంటో నాకు తెలియాలి అని, నేను మధ్యలో నాకు మెలకువ రావాలి అని చెప్పుకొని పడుకుంటే ఒక టైంలో మెలకువ రావడము, మెలకువ వచ్చినాక ఒక 40 టైమ్స్ బ్రీత్ తీసుకొని వదలడము, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది నాకు తెలియచేయండి అని మళ్ళీ పడుకోవడం. జస్ట్ బ్రీత్ తీసుకోవడము, ఒక క్వశ్చన్ వేయడము, క్వశ్చన్ వేసిన తర్వాత మళ్ళీ పడుకునేస్తే మధ్యలో ఏ 1 గంటకు 2 గంటకు ఎప్పుడో ఒకసారి మెలకువ వస్తుంది మనకు ఖచ్చితంగా. వచ్చినప్పుడు జస్ట్ బ్రీత్ అబ్జర్వ్ చేయడమే, అంతకంటే ఏం ఉండదు. క్వశ్చన్ వేసుకొని పడుకోండి. అలా పడుకున్నప్పుడు ఏదో ఒక రోజులో ఖచ్చితంగా మనకు స్వప్న రూపంలో తెలుస్తుంది అనమాట ముందు మనం ఏం చేసాము అని. అలా తెలిసినప్పుడు ఆ ఆ సమస్య ఏంది అని తెలుసుకున్నాక, ఆ నేను ఇలా చేయడం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా సమస్య వచ్చింది అని మనము అంటే పూర్తిగా పశ్చాత్తాపంతో ప్రక్షాళన నేను అప్పుడు మెడిటేషన్లో చెప్పుకోవాలి. నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి, తెలిసో తెలియకో పొరపాటు చేశాను, నేను ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, పశ్చాత్తాపం చెందుతున్నానని కన్నీళ్లతో ప్రాధేయపడాలి. ఏదో మొహమాటానికి ఇంకోటో చెప్పడం కాదు. ఆ తప్పు నా వల్ల జరిగింది అని కన్నీటితో ప్రక్షాళన చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడుతుంది. అదైతే ఇప్పుడు అవతల వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతోంది, అవతల వ్యక్తి ఇబ్బంది పెడుతోంది అనుకుంటాం, కానీ ఆ ముందు మనం ఏం చేసాం ఆ వ్యక్తికి తెలియదు కదా. అట్లా అనమాట. అది మనము దానికి వాళ్ళలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఆ అవతల వ్యక్తుల్లో మార్పులు అయితే చూస్తారన్నమాట ఖచ్చితంగా. అట్లా ఉంటుంది. అది మనము చేస్తూ రావాలి. ఫస్ట్ మెడిటేషన్ అయితే లెక్క పెట్టుకొని 20 రోజులు కంటిన్యూగా ఆపకుండా చేస్తూ ఉండాలి. 40 డేస్ ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా ఒక దీక్ష తీసుకుంటే 40 రోజుల దీక్ష అని మనం ఎట్లా చేస్తారో ఆపకుండా, అలాగే ఈ సాధన మొదలుపెట్టి 40 రోజులు అని ఖచ్చితంగా మండల దీక్షలాగా చేసి తర్వాత ఇలా కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ ప్రక్షాళన చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఇందులోంచి బయటపడతారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది చేయాలి అంతే. అలా చేస్తూ రమ్మనండి, సరిపోతుంది. మేడం నాకు చెవు బియ్యమని సౌండ్ వస్తుంది, అది ప్రాసెస్ జరిగినట్టండి. అది కూడా మనకు ఏమంటాము, దాంట్లో ఏదైనా సమస్య ఉన్నా కూడా మనకు ఫీలింగ్ అవుతుంది. ఇంకొకటి చెవుకు ఏదైనా సమస్య వచ్చింది అంటే మన బ్రొటన వేలును మధ్య వేలు ఇలా ఇలా ఆకాశం ముద్ర అంటామండి. ఈ ముద్రను ఇలా పెట్టుకోవాలి. ఇలా రెండు చేతుల్లోనూ ఆకాశ ముద్ర పెట్టుకొని ఇలా తొడ మీద పెట్టేసుకోవడమే. ఇలా రోజుకు 3 పూట్ల చేయండి. పొద్దున, మధ్యాహ్నము, రాత్రి ఒక 15 నిమిషాలు అనుకోండి. నిన్న మెడిటేషన్ లో పొద్దుటిపూట కూర్చున్నప్పుడు వచ్చింది సౌండ్, చెవులోకి నీళ్ళెళ్ళి వస్తుందేమో అనుకున్నా. ఇప్పుడు మీతో మాట్లాడితే ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చుంటే ఇప్పుడు వస్తుంది గుయ్యమని. మళ్ళీ మధ్యలో లేదు, పగలంతా లేదు. అట్లా ముద్ర కూడా పెట్టుకోవచ్చు. ఏదన్నా దానికి సంబంధించి సమస్య అనిపిస్తే చెవికి సంబంధించి ఆకాశ ముద్ర బాగా పనిచేస్తుంది. 3 పూట్ల ఎంతమందికి జూమ్ లింకులు ఇచ్చినా గానీ ఎవరు ముందుకు వచ్చి చేద్దాము అన్న ఆలోచన ఎవరికి రావట్లేదండి. తెలిసిన వాళ్ళకి అందరికి చెప్తా ఉంటా, జూమ్ లింకులు ఇస్తా ఉంటా, మునిబాబు సార్ జూమ్ లింక్ ఎవరు చేస్తారు
నీకంటే సాధ్యం అవుతుంది, నీకేం పని లేదు చేస్తావు అని అంటారు, కానీ ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. ఇంకా వాళ్ళకి ప్రమోషన్ రాలేదు కదమ్మా. రాలేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తుంటేనే వాళ్ళు నేర్చుకోవడంలోనే ఉన్నారు కాబట్టి ఆ, ఎప్పుడైతే ఆ స్థితి నుంచి ఇంకో స్థితి చెప్పారు కదా, పూజలు, స్తోత్రాలు, ఆ, సహస్రనామాలు, ఆ తర్వాత జపాల నుంచి కానీ మనకు ధ్యానం అవ్వదు కదా. ఇప్పటికైనా పూజ చేసుకోవచ్చు కండి, మనం మెడిటేషన్ చేస్తా పూజ కూడా చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, అట్లేం తప్పేం అదే లేదు, చేయకూడదు అనేం లేదు. ఇక్కడికి వచ్చినాక ఏంటి అంటే ఇంట్లో మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేది నువ్వు అవును, తెలుసుకున్నాక కాకపోతే మనం ఇంట్లో బయట దీపారాజన జరిగేది అంతే. చేసుకుంటే అదొక సంతోషం చేయడమే ఉంటుందని దీపారాధన అనేది మన ఉమ్. యొక్క లోపల ఇంట్లో ఆత్మజ్యోతి. అంతే దీపారాజన చేసుకుంటా ఉంటాను. నాకు ఆ మంచిరాలండి స్థితికి మాది. వాళ్ళు ఇంకా అందలేదు అనుకోవాలి అంతే. ఆ, మనం మంచిరాల మాది. చెప్పేది మన ప్రయత్నం అయితే మనం చేయాలి. ఉమ్. అక్కడ మంచిరాల మణి మేడం అని ఆమె బాగా అది చేస్తుంది, క్లాసులు అవి బాగా, ఎక్కడ జూమ్ క్లాస్ నడిచినా వెళ్తా ఉంటది. ఉమ్, ఆమె తీసుకొచ్చింది నన్ను, మాకు మా వారు చనిపోయి 10 సంవత్సరాలు అయ్యింది. ఉమ్, నేను మెడిటేషన్ లోకి వచ్చి 4 సంవత్సరాలు. ఉమ్, అయితే నువ్వు ఇంత బాధపడుతున్నావు, బాగా చికాకులు ఉండయి, నాకు మానసిక బాధ, రైతు నిద్ర ఉండేది కాదు, ఇక పగలంతా తల ఊపేసుకుంటా బాగా ఇబ్బంది పడేదాన్ని. ఉమ్, నువ్వు ఇంత బాధపడుతున్నావు, నువ్వు మెడిటేషన్ చేసుకో. అప్పుడు పత్రిజీ సార్ ఉండారు, ఆ ఆ నెలలోనే ఆయన ఆ, ఇదే అయ్యారు. ఉమ్, ఆ ఆమె వచ్చి చెప్పింది నాకు, చెప్పినాక ఏంటి చెప్తుందో చూద్దామని ఇట్లా కూర్చోలేకపోయేదాన్ని, పడుకునే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టేదాన్ని. అట్లా అట్లా ఈ చెల్లులో ఏయన్నా జ్ఞానం గురించి చెప్తుంటే ఇవి క్లాసులు పెట్టుకుని వింటా ఉండేదాన్ని. అట్లా 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 నిదానంగా చేసుకుంటా వస్తుంటే నాకు చాలా ప్రాబ్లాలు తగ్గిపోయినాయండి, ఉమ్, మనశ్శాంతి వచ్చింది. నాకు నరాలు ఈక్నెస్ ఉంది, నరాలు ఈక్నెస్ పోయింది, కాలు చెయ్య పట్టించేయి కాదు, ఉమ్, నొప్పులు బాగుండేవి, అవన్నీ తొంటి నొప్పి, నడుము నొప్పి. అంతకుముందు సెల్లులో చూసిన ఆయా గాని యోగాని ముద్దర్లని ఎన్ని వేసుకున్నా నాకు నొప్పులు తగ్గేవి కాదు. ఉమ్, ఈ ఈ ఏంటంటే కొంచెం మనశ్శాంతి, హుషారుగా పని చేసుకోవటం బాగుండేది. ఉమ్, పోయిన సంవత్సరం ఇదే నెలలో మునిబాబు సార్ దగ్గరికి కాళాస్త్రి వెళ్ళాం. ఉమ్, వెళ్ళొచ్చిన కాడి నుంచి నా నొప్పులన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఉమ్, ఇక అప్పటి నుంచి చాలా నాకు ఇక ఇడిచిపెట్టకుండా బాగా చేసుకుంటున్నాను. ఉమ్, అప్పుడప్పుడు తెనాలి వస్తే మునిబాబు సార్, విజయవాడ వస్తే వెళ్ళి కలుస్తున్నాను. ఉమ్, నేను ఇప్పుడు ఉంటాం మచిలీపట్నం. ఓకే. మంచిర్యాలలో మా అమ్మాయి ఉంటది, వెళ్తా ఉంటాను. మొన్న పోయిన నెలలో అక్కడే ఉన్నాను. ఉమ్, బాగుంటుందండి నాకు ఆరోగ్యం ఇప్పుడు. ఇక ఓకే. ఎవరిన్నా అయిపోయినా మా పిల్లలే మార్చుకోమంటే మార్చుకోవట్లా, వాళ్ళకి తెలిసినప్పుడే తెలుసుకుంటారులే అని. అంతే అంతే, ఆ నేను చెప్పే ప్రయత్నం మనం చెయ్యాలి అంతే. 3 సంవత్సరాలు అయింది, పిరమిడ్ హ్యాండ్ పిరమిడ్ తెచ్చి పెట్టుకున్నాను, క్యాపులు తెచ్చుకున్నాను, కళ్ళకు పెట్టుకునేది తెచ్చుకున్నాను. ఉమ్, అన్ని వాడుకుంటా చేసుకుంటుంటే ఎనర్జీ బాగా వస్తుంది, ఉమ్, బాగుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అండి థ్యాంక్ మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం, రాత్రి నేను నిన్న శివలింగం ముద్ర వేసుకొని కూర్చున్నా మేడం. ఉమ్, ఫుల్ అక్కడ చలి ఎక్కువ ఉన్నది, ఉమ్, బాడీ హీట్ ఎక్కువ కంట్రోల్ వచ్చింది మేడం బాగా. లింగముద్ర. లింగం ముద్ర ఇట్లా లింగం ముద్ర వేసుకొని కూర్చున్నాను. అయితే 15 ఎక్కువ చల్ల. నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేము, అవునవును, ఎందుకంటే హీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట హీట్ అది. ఎక్కువ అయిపోతుంది మేడం. చలిగా ఉన్నప్పుడు ఈ చలి వింటర్ లో బాగా పనిచేస్తుంది. ఏమంటే ఇదే జలుబు, దగ్గు, రొంపలు ఉంటాయి కదా, కఫము అవునవును, ఇదంతా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ శివలింగ ముద్ర బాగా హీట్ పెంచుతుంది. అందుకే హీట్ పెంచే. 15 నిమిషాలే, అంతకంటే అవును పెట్టుకోవచ్చు. మేడం, చలికి బాగా ఉపయోగపడింది మీకైతే. నిన్న చేశాను మేడం. ఉమ్. అది లింగ ముద్ర. శివలింగ ఉమ్, ముద్ర అనేది ఇట్లా వస్తుంది అనమాట, చేతులు అట్లా. ఇట్లా వస్తుంది. ఇది శివలింగ ముద్ర. ఇది ఏం చేస్తుంది అంటే, మనం ఏదన్నా మనకు అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళు మందులు వాడతారు. అయితే ఆ మందుల నుంచి శరీరానికి ఏమంటాము, అలోపతిలో ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మనకు. వస్తుంటుంది. తీసుకున్నాక ఇంకా తీసుకోక తప్పదు అన్నట్టు ఉంటుంది.
తీసుకున్నాక ఖచ్చితంగా దాని నుంచి ఏదైనా ఇబ్బందులు అయితే ఉంటాయి సైడ్గా, మనకు చెప్పలేము. ఆ అవును మేడం. సైడ్గా వచ్చే ఇబ్బందులను పోగొట్టడానికి ఈ శివలింగం. ఇది ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ తీసేస్తుంది అన్నమాట. బాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 365 రోజులు ఇంత తొందరగా అయిపోయింది అనుకోలేదు. చాలా తొందరగా గడిచిపోయినాయి. ఎలా చేస్తామబ్బా అనిపించింది అప్పుడు. నేను చేసింది ఏం లేదు, చేయించుకున్నాను అంతే. అది నాకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నేను నా వల్ల కానీ, నా చేతుల వల్ల కానీ, నా మాటల వల్ల కానీ ఏదైనా పొరపాటు ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతున్నానండి. ఏదైనా మంచి ఉంది అంటే అది మాస్టర్స్ చేయించడమే ఉంటుంది. ఇంకా మిగతా ఏదైనా తప్పు ఉంటే అది నాదే అవుతుంది పూర్తిగా. దానికి నేనే బాధ్యురాలు అవుతాను. అందరినీ కూడా క్షమించమని కోరుతున్నాను. తిరిగి మళ్ళీ 1వ తారీఖు వరకు 1వ తారీఖు కలుసుకున్నాము. అయితే ఈ మధ్యలో ఇంకా ప్రతిరోజు కూడా మనకు రేపు సాయంత్రం నుంచి పిఎంసిలో ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ఉంటాయండి. అందరూ కూడా పిఎంసి లైవ్ పెట్టుకొని చూస్తూ ఉండండి, ఫాలో అవుతుండండి. మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్. అది కూడా వీలైతే పోస్ట్ చేస్తాం గ్రూప్లో, దాన్ని కూడా పెట్టుకొని చూడవచ్చు, ఆ మెడిటేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.